హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. మన ఛానల్ని ఆదరిస్తున్న ఫ్రెండ్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనసారా కోరుకుంటూ టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. వెంకటేష్ గారి 76వ సినిమా ఇదే అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు వార్త చక్కర్లు కొడుతుంది. అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో వెంకీ గారు ఓ సినిమా చేస్తున్నారు. అనిల్ గారికి బాగా కలిసొచ్చిన నిర్మాత దిల్ రాజు గారు దీనికి ప్రొడ్యూసర్గా ఉండబోతున్నారు. ఈ సినిమాకి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం అనే పేరును ఫిక్స్ చేశారు. మీరు చూసేది నిజమే, సినిమా పేరే ఇది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యేటట్లు ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ జోనర్లో ఈ సినిమా ఉంటుంది. ఈ పేరును ఆల్రెడీ ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ కూడా అయింది. నిర్మాతలకి దర్శకులకి సంక్రాంతి అంటేనే సినిమా సంబరాల జోరు కదా. గతంలో అనిల్ రావిపూడి గారి F2తో హిట్ కొట్టిన మన వెంకటేష్ గారికి ఇది కూడా హిట్ అవ్వాలని మనసారా కోరుకుందాం. హీరోయిన్గా త్రిష గారు నటిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి కొత్త సినిమాల సందడితో సెంటిమెంట్గా రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా సంక్రాంతికి వస్తున్నాం, హిట్ కొడుతున్నాం అనే మాట టాలీవుడ్లో వినిపిస్తుంది. అలాంటి మాటనే ఇప్పుడు టైటిల్గా పెట్టడం జరిగింది. పోలా అదిరిపోలా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.